హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియా అండ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ విత్ మీ. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అదే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం. మీ ఇతర గ్రూప్స్లో కూడా షేర్ చేయండి, దానివల్ల కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది కాబట్టి. సో ఈరోజు అయితే మరొక కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చిన. ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలా మీరు thumbnail చూస్తారు కదా, సో దాని గురించి మరి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది ఎప్పుడు ఏం కథ అనేది. డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా చూద్దాం. మరి దీనికి సంబంధించిన లింక్స్ ఏమైనా ఉంటే నేను మాత్రం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఏ వీడియోకి సంబంధించిన ఎలాంటి వెబ్సైట్ లింక్స్ ఉన్నా, అప్లికేషన్ లింక్స్ ఉన్నా, దానికి సంబంధించిన ఏ లింక్స్ ఉన్నా నేను నా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి మీరు ఫర్దర్గా ఫాలో అవ్వచ్చు. సో చూడొచ్చు, మనకు తెలంగాణలో బ్యాంక్స్ మెర్జింగ్ అనమాట. తెలంగాణలో మనకు 2 బ్యాంకుల మెర్జింగ్ జరగబోతోంది. సో అప్పుడు మనకు 4 days అనేది వాటి యొక్క సేవలు అయితే బంద్ కాబోతున్నాయి, 4 రోజులు. మరి అవి ఎప్పుడు ఏం కథ అనేది ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో చూద్దాం. నేను ఈ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను ఈ ఇన్ఫర్మేషన్. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. వీడియో ఉంటుంది, ఆల్టర్నేట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో బ్యాంక్ మెర్జర్, తెలంగాణలో ఈ 2 బ్యాంకుల విలీనం, 4 రోజులు సేవలు బంద్. పనులుంటే ముందే చూసుకోండి. మీకు ఏమైనా పని ఉంటే మాత్రం బ్యాంక్ తొందరగా కంప్లీట్ చేసుకోండి. చెక్స్ కానీ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ యూపీ ఏది పని చేయదు. మీ బ్యాంక్ సంబంధించిన ఏ ఒక్క పని కూడా 4 రోజులు అయితే బంద్ అయిపోతుంది. తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ అండ్ ఏపీజీబీబీ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఈ 2 బ్యాంకుల సేవలు అయితే 4 రోజులు నిలిచిపోయి ఉన్నాయి, మెర్జింగ్ ఉంది కాబట్టి. సో అది ఎప్పుడు ఏంటో చూద్దాం. బ్యాంక్ మెర్జర్, కేంద్ర ప్రభుత్వం ఈసారి గ్రామీణ బ్యాంకుల విలీనం చేపడుతుంది. ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంక్ నినాదంతో విలీన ప్రక్రియ చేపడుతుంది. ఈ మేరకు గత నెలలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మాకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది, కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంకుల విలీనం అనేది చేపడుతుంది. ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంక్ అనే నినాదంతో దానికి సంబంధించి ఈ యొక్క ప్రక్రియ జరుగుతుంది. ఈ మేరకు గత నెలలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో పలు బ్యాంకులపై ఇకపై కనిపించవు. రాష్ట్రంలోని పెద్ద బ్యాంకుల్లో విలీనం కానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలు అందిస్తున్నాయి. ఈ 2 బ్యాంకులు కలుసుకోనున్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏపీజీబీబీ కలవనుంది. అంటే ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంక్ అనేది తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కలిసిపోతుంది, విలీనం కాబోతుంది అనమాట. ఈ విలీనం జనవరి 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. విలీనం మనకు ఎప్పటి నుంచి? జనవరి 1, 2025 నుంచి, అంటే న్యూ ఇయర్ నుంచి మనకు ఇది అమల్లోకి వస్తుందట. సో దానికోసమే ఇది తొందరగా చేపడుతున్నట్టున్నారు. ఈ క్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. తమ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు చెందిన తెలంగాణ బ్రాంచులు విలీనం అవుతున్న క్రమంలో కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. అయితే క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏం చేసిందంటే కీలక ప్రకటన, తమ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంది కదా, దీనికి సంబంధించిన బ్రాంచులు అన్నీ ఏమవుతున్నాయంటే తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కలిసిపోతున్నాయి అనమాట, అన్ని మెర్జ్ అవుతున్నాయి అందులోకి. సో అప్పుడు ఏమవుతుందంటే విలీనమవుతున్న క్రమంలో కస్టమర్లకు కీలక సూచనలు. ఈ క్రమంలో 4 రోజుల పాటు యూపీఐ, ఏటీఎం, ఆన్లైన్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. మనకు యూపీఐ పనిచేయదు, ఏటీఎం పనిచేయదు, ఆన్లైన్ సేవలు కూడా ఏవి పనిచేయవు. 3 సర్వీసెస్ అన్ని బంద్ అవుతాయి 4 days. ఏమైనా పనులు ఉంటే మాత్రం ముందే చూసుకోండి, 4 days బిఫోరే. భారత ప్రభుత్వ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏపీజీబీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖలో జనవరి 1, 2025 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం కానున్నాయి. ఈ కార్యాచరణ కారణంగా బ్రాంచ్ బ్యాంకింగ్ మెర్జ్ అవుతున్నాయి కాబట్టి ఈ కార్యాచరణ కారణంగా ఏటీఎం, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏఈపిఎస్, సిఎస్పి మొదలైన అన్ని బ్యాంక్ సేవలు డిసెంబర్ 28, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు టీజీబీలో అందుబాటులో ఉండవు. తెలంగాణలో మనకైతే ఎప్పటి నుంచి అన్ని సర్వీసులు బంద్ అయిపోతున్నాయంట చూసుకోవచ్చు. ఏటీఎం పనిచేయదు, యూపీఐ పనిచేయదు, మొబైల్ బ్యాంకింగ్ పనిచేయదు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పనిచేయదు, ఏఈపిఎస్ పనిచేయదు, సిఎస్పి పనిచేయదు. ఇవన్నీ సేవలు అయితే బంద్ అవుతున్నాయి డిసెంబర్ 28, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు మాత్రం వర్క్ చేయవు. గుర్తుపెట్టుకోండి 100%గా. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏమైనా పని ఉంటే డిసెంబర్ 27 ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసుకోండి. ఈ బ్యాంక్లో మీకు అకౌంట్స్ ఉంటే మాత్రం ఏ సేవలైనా సరే దయచేసి మీ లావాదేవీలను తదనుగుణంగా పూర్తి చేసుకోగలరు. అసౌకర్యానికి సంబంధ సెషన్ మొదటిగా పోస్ట్ చేసింది. సో అయితే మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయితే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీకు ఎలాంటి బ్యాంకులో అకౌంట్స్ ఉన్నా మాత్రం
కంపల్సరీ ముందే మీ పనులన్నీ కంప్లీట్ చేసుకోండి. మీకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఏమున్నా మళ్ళీ అయితే పని చేయవు. December 28 నుంచి పని చేయవు. December 31 వరకు పని చేయవు. ఏమున్నా December 27 లోపు మీ ట్రాన్సాక్షన్స్ ఏమున్నా కంప్లీట్ చేసుకోండి. 4 రోజులు అయితే బంద్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.